లొకేషన్ ఏంటి? ఎండ్ అయిపోయింది. సరే అన్నయ్య కాల్ చేద్దాం. హలో, లొకేషన్ ఎండ్ అయిపోయింది అన్న, ఇక్కడతో వస్తున్నాను రా. సరే అన్నయ్య. ప్రయాణం బాగా జరిగిందా? జరిగిందన్నయ్య. పద రూమ్కి వెళ్దాం. సరే. సాయి పవన్ ఎలా ఉన్నారా? సాయి గడి శనక్కాయలు అమ్ముకుంటున్నాడు, పవన్ గడి పకోడీ షాప్ పెట్టుకున్నాడు. సెటిల్ అయిపోయారన్నమాట. ఇదేరా మనం ఉండే బిల్డింగు. ఇదేంటి ఎంత ఉంది? బాగానే ఉందిలే. రోయ్ అది కాదురా, ఇది. ఇవేంటి ఇన్ని బట్టలు ఉన్నాయి? అండర్వేర్ ఎగ్జిబిషన్లా ఉంది. రే అటు కాదురా, ఇదిరా. ఈ ఎగ్జిబిషన్ అంత మంది అనమాట. మా అన్న ఈ రూమ్లో ఉంటున్నాడా? జూబ్లీస్ పక్కనని చెప్పాడు. ఇదిగోరా వెనకాల వాష్రూమ్ ఉంది, స్నానం చేసిరా. సరే. మా ఊరు చెరువే బెటర్ ఏమో. అరే సోప్ మర్చిపోయానే. మా అన్న హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటున్నాడని మా ఫ్రెండ్స్ అడిగితే జూబ్లీల్స్ అని చెప్పా. అర్జెంటుగా రూమ్ మారిపోయాడని చెప్పాలి. ఏరా ఫ్రెష్ అవ్వలేదా? సబ్ మర్చిపోయానయ్యా. ఎంత పని చేసావురా? నువ్వు వెళ్ళే టైంకి ఎవరు లేరా? ఎవరూ లేరన్యా. ఈరోజు నీ అదృష్టం. మేము వెళ్ళేటప్పుడు తెల్లారులు అయ్యేది. వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. ఊర్ని పొద్దున్న పాల ప్యాకెట్ లైన్లో నించున్నట్టు నించున్నారేంట్రా? ఇంకా ఎంతసేపు రా? భయ్యా ఒకటి కోసం వెయిటింగా, రెండు కోసం వెయిటింగా? చెప్పురా బాబు. రెండుకి. నేను ఒకటి కోసం అయితే నాదే ఫస్ట్ నెంబర్. రూమ్లో నెట్ రాదురా. నీకు టైంపాస్ అవ్వాలంటే బయటికి వెళ్ళి సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చూడు. ఓహో మంచి మంచి కట్టుబాట్లే. ఇప్పుడేంటి సడన్గా వచ్చావు? కాలేజ్ వదిలేసి? కాలేజ్ ఎగ్గొట్టేం రాలేదులే. సెమిస్టర్స్ ఎగ్జామ్స్ అయిపోయి ఓ 10 days లీవ్ ఇచ్చారు, అలా వచ్చా. అమ్మా నాన్న నేను ఎలా ఉన్నానో చూడమని పంపించారా? నైట్కి మా ఫ్రెండ్స్ వస్తారా, పరిచయం చేస్తాలే. సరే. సర్లే పద టిఫిన్ చేద్దాం.
శత్రు దేశాల మధ్యలో వేయాల్సిన బాంబులు మిత్రుల మధ్యన వేస్తున్నారు ఏంట్రా? బాబోయ్, చచ్చిపోతాను ఈరోజు. ఎలా అయినా ఇంటికి దొబ్బేయాలి. అన్నా, నీకు విషయం అడుగుతాను, ఏమనుకోవుగా? ఏంట్రా? ఇంట్లో నీ కంఫర్ట్లో నువ్వు ఉండేవాడివి. నీ బెడ్ మీదకి నాకు రానించేవాడు కాదు. నీ వస్తువులు నన్ను పట్టనించేవాడు కాదు. అక్కడ ఉండేవాడు నువ్వు. ఇది కాదన్నా. నువ్వు ఇలా అంటావని నాకు తెలుసురా. ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వచ్చాక మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడమే. మన గోల్ రీచ్ అయినంత వరకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతూ బతకటమే. మనం మిడిల్ క్లాస్ వాళ్ళంరా. అడ్జస్ట్మెంటే మనకు మెయిన్ ఉండాలి. ఇప్పుడు నీకు తెలియదురా, నువ్వు కూడా సెటిల్ అవుదామని బయటికి వెళ్తావు చూడు, అప్పుడు నీకు తెలుస్తుందిరా అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో, లైఫ్ అంటే ఏంటో. అప్పటి వరకు ఈ లైఫ్ని ఎంజాయ్ చేయి. సరే అన్నా, అర్థమైంది. పద వెళ్దాం.